హాయ్ అండి. నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీకు ఒక టేస్టీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ ఒకటి చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా జస్ట్ 3 స్టెప్స్ లో చికెన్ కర్రీ చేసుకునేలా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ కర్రీ కోసం నేనైతే ½ kg బోన్లెస్ చికెన్ పీసెస్ ని తీసుకున్నాను. మీరు కావాలంటే విత్ బోన్ అయినా తీసుకోవచ్చు. వాటితో పాటు కొన్ని లివర్ పీసెస్ కూడా తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 to 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసేసి ఇవన్నీ కూడా చికెన్ పీసెస్ కి పట్టేలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ పెరుగు అనేది పుల్లటి పెరుగు తీసుకుంటే కర్రీ అంతా కూడా పులుపు వచ్చేస్తుంది. సో పెరుగు మాత్రం కమ్మటిది ఉండేలా చూసుకోండి. ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనికి మూత పెట్టి మినిమం 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇది మన ఫస్ట్ స్టెప్ అండి. ఇక రెండో స్టెప్ లో మసాలాను రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ ని హీట్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, పావు టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని దోరగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ అన్ని కూడా ½ kg చూపిస్తున్నానండి. ఇన్ కేస్ మీరు చికెన్ ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు మసాలా క్వాంటిటీని రెడీ చేసుకోవాలి. ఇవి ఇలా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న సైజ్ లో ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే ఈ మసాలాని గ్రైండ్ చేసుకునేటప్పుడు ముందుగా వేయించుకున్న దినుసులు అన్నిటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ కొబ్బరిని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే అన్ని కూడా చక్కగా మెదుగుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ లో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 3-4 లవంగాలు, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ ని, అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. వీటితో పాటు ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ అన్ని కూడా కాస్త గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కర్రీ కోసం గ్రౌండ్నట్ ఆయిల్ ని యూజ్ చేశాను. సో అందుకే ఆనియన్స్ అవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కాస్త నురుగొస్తుంది. ఇక 2-3 మినిట్స్ తర్వాత ఆనియన్స్ ఇలా గోల్డెన్ షేడ్ లోకి వచ్చేస్తాయి. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక ½ టేబుల్ స్పూన్ వేసుకొని దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ ఆనియన్స్ అన్ని కూడా ఇలా ఈ కలర్ లోకి ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని వేసేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నవే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కాసేపు అలా ఆయిల్ లో ఫ్రై అవ్వనిచ్చి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోండి. మీరు ఇదే ప్రాసెస్ ని ప్రెషర్ కుక్కర్ లో చేసుకోవాలనుకుంటే 4 to 5 విజిల్స్ పెట్టేసుకుంటే చికెన్ కంప్లీట్ గా కుక్ అయిపోతుందండి. బట్ కాకపోతే ఏంటంటే ప్రెషర్ కుక్కర్ లో చికెన్ కుక్ చేసుకోవడం కన్నా ఇలా డైరెక్ట్ గా బాయిల్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది అనమాట. సో టైం ఉంటే గనక ఇలానే చేసుకోండి. 3-4 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చికెన్ లోని వాటర్ అంతా కూడా రిలీజ్ అయి ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అంతా కూడా కాస్త దగ్గర పడిపోయి చికెన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసేసుకోవాలి. దీనికి సుమారుగా 20 to 25 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఇక్కడ నేను చికెన్ అంతా కూడా కంప్లీట్ గా కుక్ అయిపోయాక చూపిస్తున్నాను చూడండి. వాటర్ అనేది కాస్త దగ్గర పడిపోయి గ్రేవీ అనేది చిక్కబడింది కదా. ఈ స్టేజ్ లో మనం సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఇక ఫైనల్ గా అందులోకి కాస్త కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా రైస్ లోకి కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ ప్రాసెస్ లో చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కమెంట్ చేయడంతో పాటు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.